435వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 11వ పొత్తు 1వ భాగం. ఎడబాటుని సహింపని ఆళ్వారు నాయక భావనలో వగుచుచూ చెప్పుట. పూర్వం ఒకానొకప్పుడు గోవర్ధనగిరిని గొడుగుగా పైకెత్తి 7 రోజులు పట్టుకొని ఉండి ఇంద్రుడు కురిపించిన కుంభవృష్టి నుండి గోకులవాసుల్ని రక్షించి అనుగ్రహించిన యదుకుల తిలకుడు రక్కసుల్ని జయించిన ధనుర్బాణాలు కలవాడి వీరత్వం కారణంగా కాబోలు ఆయన ఉన్న దక్షిణ దిశ నుండి వచ్చే గాలి అగ్నిలా వేడిగా వీస్తోంది. నేనేం చెయ్యాలబ్బా? 2వ పాసురం. కాలమేఘం లాంటి సముద్రం వంటి రంగున్న పెరుమాళ్లు ధరించిన తులసిమాలను అతని దివ్యమైన వక్షస్థలాన్ని నేను చూడాలని ఆశించినందుకు ఇది నాకు దండన అంటే శిక్ష. ఎందుకంటే వర్షం కురిపించే మేఘాల నుండి వస్తున్న చిన్నపాటి వర్షపు జల్లుల మధ్య నుండి వచ్చే ఉత్తరపు గాలి వెచ్చగా నన్ను చీల్చేస్తోంది. 3వ పాసురం. చేతిగాజులు జారిపోయి శరీరకాంతి తగ్గిపోయిన నా శరీరం పైన చంద్రుడి వద్ద నుండి చల్లని కిరణాలకు బదులుగా వేడి కిరణాలే ప్రసరిస్తున్నాయి. నాపై కోపం కాబోలు తెల్లని అలలున్న నీలి సముద్రం రంగులోని శ్రీమన్నారాయణుడు ధరించిన పరిమళాలు చిందే వనమాల నన్ను పిలుస్తోంది. ఇది నా తప్పు ఎలా అవుతుంది? 4వ పాసురం. చంద్రుని కిరణాలు అంత వేడిగా నాకు తగులుతూ ఉన్నాయంటే అందుకు కారణం యశోద రూపములో వచ్చిన పూతన రక్కసి తన స్తనాలకు పూసుకున్న విషాన్ని పీల్చి దాన్ని చంపనందుక. 5వ పాసురం. భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్పగానే అనుపమానమైన నృసింహ అవతారమెత్తి హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన పరమపదనాథుడు గగనములో ఉండే చంద్రుడిని తన వైపు లాక్కొని ఉంటాడు. అందువల్లనేమో సముద్రపు గాలి వేడిగా ఘోషిస్తోంది. 6వ పాసురం. శత్రువులున్న ప్రదేశానికే నేరుగా వెళ్ళి తన ధనుసును ఉపయోగించి లంకను సర్వనాశనం చేసినవాడు ధనుష్ప్రయోగములో నిష్ఠాతుడైన జానకీ వల్లభుని వీరత్వం తలుచుకుంటే ముంగిట ఉన్న తాటి చెట్టుపైన తామర పువ్వులతో గూడు కట్టుకొని అందుండే క్రౌంచపక్షి చేస్తున్న శబ్దం నాకు వినాలంటేనే బాధకరంగా ఉంది. 7వ పాసురం. అతిశీపుష్పం వంటి రంగున్న శ్రీ సతివల్లభుడు గరుడాల్వారుపై వస్తుండగా నేను ఆ సుందర దృశ్యాన్ని చూచినందుకు ఇది నాకు దండనలా ఉంది అంటే ఇది నాకు శిక్షలా ఉంది. ఎందుకంటే మన్మధుడు నా ప్రాణాన్నే లక్ష్యంగా చేసుకొని తన పంచబాణాల్ని ప్రయోగిస్తున్నాడు. 8వ పాసురం. ఆ నవ యవ్వనుడిపైన ఏర్పడిన ప్రేమకు తగినట్లుగానే నా హృదయం అతనినే కోరుతోంది. ఆ తామరస నేత్రుని తులసీమాల సువాసన గాలిలో కలిసి నా దగ్గరకు వచ్చింది. ఈ సువాసన నాలో విరాహతాపాన్ని ఎక్కువ చేస్తోంది. దీన్ని అడ్డుకొని కాపలా కాయడం అన్నది అసాధ్యమే. 9వ పాసురం. క్రమశిక్షణ గల శ్రీ వైష్ణవ కైంకర్యపరులు సమర్పించిన తులసిమాల సుగంధాన్ని తుమ్మెద తీసుకువచ్చి నాపై ఊదితే నా కళ్లకు నిద్ర రాగలదు. నా నిగనిగలాడే శరీరకాంతిని తిరిగి నేను పొందగలను. 10వ పాసురం. పంచపాండవుల కోసమయ్యి రాయభారం వెళ్లిన మాయాస్వరూపుడిని పంకజ నేత్రుడిని వ్యామోహుడిని గురించి గొప్ప కీర్తిమంతుడైన తిరుమంగై పాలకుడు 4 వీధులు కలిసే చోటుల్లో
పాడిన ఈ పాసురాల్ని పారాయణం చేసేవారికి కష్టాలనేవి ఉండవు. తిరుమంగై ఆళ్వారు తిరువళిగళే శరణం. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 11వ పొత్తు 1వ భాగం సంపూర్ణం. 439వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 11వ పొత్తు 2వ భాగం. నాయిక నాయకుని ఎడబాటుకు చింతించుచూ చెప్పుట. 1వ పాసురం. గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి రాళ్లవానను అడ్డుకొన్నవాడు, యువతులతో రాసక్రీడ సలిపినవాడు అయిన కృష్ణప్రభువు నన్ను నేను మైమరిచిపోయేటట్లు చేశాడు. ముంగిట ఉన్న తాడి చెట్టుపై గూడు కట్టుకొని ఉంటూ దాని అరుపులతో నన్ను బాధ పెడుతున్న క్రౌంచపక్షిని దాని గూటిలోంచి తోలి పారేసే వారెవరో కదా. 2వ పాసురం. పూచిన కుందవృక్షాన్ని విరిచినవాడు, వృషభాల పొగరును అణిచినవాడు, కేసీ రాక్షసుని చంపినవాడు, కువలయపీడమనే ఏనుగు దంతాల్ని ఓడబెరికినవాడు, పోతను సంహరించినవాడు అతడే. ఇన్నీ చేసిన శ్రీకృష్ణుడు మాత్రమే కాదు, ఆ బలరాముడు సైతం పిల్లన గ్రోవిని ఊదుతుంటే ఆ గానం నాలోని యవ్వనాన్ని పురుగొల్పుతోంది. 3వ పాసురం. మల్లురను కంసుడిని చంపి విజయం సాధించిన నీలమేఘ శ్యాముడి కంఠంలోని తిరుత్తాళం శ్రీతులసి మాలను గూర్చి చింతిస్తున్న సమయములో సంధ్యాకాలములో వీచే మలయమారుతం వచ్చి నాపై వీస్తూ నన్ను వేధిస్తోంది. అంతేకాదు, నిర్జన ప్రదేశములో ఉన్నట్టి ఎద్దుకు కట్టిన గంటల శబ్దం కూడా నన్ను కలత పెడుతోంది. 4వ పాసురం. సుగ్రీవుడికి తన ధనుర్విద్య నైపుణ్యం చూపడానికయి 7 సాలవృక్షాల్ని ఒక బాణంతో కొట్టివేసిన ధనుర్విద్య నిపుణుడు, పవిత్ర హృదయుడు అయిన రఘునాథుడి శ్రీపాదాలను తలిచినప్పుడెల్లా చల్లని మహాసముద్రం రాత్రంతా ఘోషిస్తున్నట్లుంది. అంతేకాక ఉత్తర దిశ నుండి వచ్చే గాలి కూడా నేను వేదన పడేట్లు వెచ్చగా నాపై వీస్తోంది. దీనంతటికీ పరిహారంగా నేనేం చేయగలను? 5వ పాసురం. కన్నతల్లి కోపించుకోవడం వలన కలత, క్రౌంచపక్షి కూసే శబ్దం కలిగించే కలత, సముద్రఘోష, చేతిగాజులు జారిపోవటం వలన ఏర్పడే కలత వంటివన్నీ ఆకర్షణీయమైన బంగారంతో అల్లిన వస్త్రాలతో అలంకరించబడిన కదలాడే పెద్ద పిరుదులు కలది హంసనడకలు నడిచేది అయిన నప్పిన్న పిరాటికి తన నాయకుడైన కృష్ణమోహనుడి ప్రేమలో పడ్డ తర్వాతే కలుగుతోంది. అంతకు ముందు ఇలాంటి అనుభవాలకు నేను లోను కాలేదమ్మా. 6వ పాసురం. శంఖచక్రధారి అయిన ఆ అమృత స్వరూపుడికి మేము అన్ని వేళలా దాసులమే. ఆ నవయవ్వనుడు మమ్మల్ని దీర్ఘంగా సాగిన నా స్వప్నములో కనిపించి పిలిచాడు. నేను నా చెలియ తప్ప లోకమంతా నిద్రించింది. ఆ సమయాన కోడి కూడా కుయ్యలేదు. అంతా గాఢాంధకారమే. 7వ పాసురం. మన్మధుడికి బంధువుని కాను, మరి నన్నిలా బాధ పెట్టడానికి అతనికి ఏం హక్కుంది? ఎందుకంటే కడిల రంగు గల వాసుదేవ కృష్ణుడు నా నాథుడు కదా. అలాంటప్పుడు మన్మధుడు నాకు కొడుకవుతాడు కదా. కాని రాత్రంతా అన్ని జాముల్లోనూ అతడు నాపై నిప్పులు విసురుతున్నాడు. నీలమేఘ శ్యాముడి మీద నా ప్రేమ ఆలోచనల ప్రభావం చేత నా స్తనాలు ఇంకా ఉబ్బుకుంటున్నాయి. 8వ పాసురం.
మేఘమండలం తాకేంత ఎత్తైన శిఖరం గల తిరుమాలీరం చోలై పర్వతములో వేంచేసియున్న ఆళగర పెరమాళ్ళు నా మనసులోని తృప్తిని అపహరించుకొని మాయమయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. సూర్యుడు అస్తమించి రాత్రైపోయింది. తిరిగి తెల్లవారుతున్న అతడు రాడే. ఎక్కడికి వెళ్ళాడబ్బా? నా శరీరం శిథిలమై నశించిపోతే కాని నాకీ బాధల నుండి విమోచనమంటూ ఉండదా? 9వ పాసురం. ఓ చెలియా, మన్మధుడి బాణానికి గురయ్యి క్లేశం చెందినప్పుడు నా శ్రీతత్వానికే భంగం కలిగింది. నీలమేఘ శ్యాముడు వచ్చేదాకా వేచియుండే ఓపికను విడిచిపెట్టి మనమే తాజా పుష్పాలు తీర్థం తీసుకొని అతని వద్దకు వెళ్ళి ఆ కాలమేఘ పెరుమాళ్లను ఆరాధిద్దాం. అప్పుడైనా ఆ గోపమనోహరుడు తన చూపులతో మనల్ని అనుగ్రహిస్తాడు. అప్పుడైనా ఆ గోపీ మనోహరుడు తన చూపులతో మనల్ని అనుగ్రహిస్తాడా? 10వ పాసురం. ఓడించడానికి వీలు కానట్టి రోషపూరితమైన 7 వృషభాల్ని అణిచిన యదుకుల భూషణుడిని గూర్చి కీర్తిమంతుడైన మంగై రాజ్యాధిపతి సాయించిన ఈ పాసురాల్ని పారాయణం చేసేవారికి ఏ పాపకర్మలు అంటవు. ఇంకా వివరంగా చెప్పాలంటే వారు వసించే ఏ ప్రదేశంలోనూ ఏ ఆటంకాలు ఉండవు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 11వ పొత్తు 2వ భాగం సంపూర్ణం. 443వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 11వ పొత్తు 3వ భాగం. తన భావన చింతన అన్నీ ఆ భగవంతుని మీదనే కదా అని ఊరడిల్లడం. 1వ పాసురం. అనేక రాజులు పాల్గొన్న మహాభారత యుద్ధములో అర్జునుని రథసారథిగా రథాన్ని నడిపినవాడు, మహాబలిని బంగారు సంకెళ్లతో బంధించినవాడు సముద్ర పరివేష్టితమైన లంకను ధ్వంసం చేశాడు. ఈ దివ్యసుందర విగ్రహుడి కోసం చిక్కిపోయి నా చేతి గాజుల్ని, శరీర సౌందర్యాన్ని పోగొట్టుకున్నాను. చూశారా ఈ విడ్డూరం? 2వ పాసురం. నా ఎదలో ఉండే దైవం, గజేంద్రుడిని అనుగ్రహించిన శరణాగత రక్షకుడు, నళీన దళాయుత నేత్రుడు, భుజబల పరాక్రముడు అయిన పరమ పదనాథుడిని 1000 నామాలతో నోరారా కీర్తించి ఆడుతూ పాడుతూ ఉంటే చిక్కి వాలిపోయిన నా స్తనాలు తిరిగి ఉత్తేజం పొంది పొందికగా మారగలవు. 3వ పాసురం. సఖి, ఈ కన్నయ్యను నేను చాలా బాగా ఎరుగుదును. ఇతడు ఉన్నతోన్నతుడు. మునుపు చతుర్వేదాల్ని చతుర్ముఖుడికి ఉపదేశించిన మునీశ్వరుడు ఇతడే. కాని ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నా బంగారు గాజుల్ని తస్కరించడమే కాక నా మనసులోంచి వెళ్ళనంటున్నాడు. ఇతడేమనుకుంటున్నాడో నాకు మాత్రం అర్థం కావడం లేదు. 4వ పాసురం. పూల అందాలతో, గాలి సుగంధాలతో శోభయామానంగా ఉండే తోటలున్న తిరుక్కడైందై కుంభకోణంలో పవళించి ఉన్న శారంగనాథ పెరుమాళ్లే చిన్న బిడ్డగా, చిన్నారి కన్నయ్యగా మెల్లమెల్లగా నడుస్తూ ఉట్టిలో ఉండే వెన్నెను ఆరగించి సంతోషించాడు. ఈ పుణ్యపురుషుడి గురించి మాకు తెలియదు అని మనం చెప్పగలమా? 5వ పాసురం. రోజంతా తనకు మ్రొక్కుతూ ఆరాధించే వారిని తనలాగా అయ్యేట్లు అనుగ్రహిస్తాడు. భక్త సులభుడు. అందుకే ప్రతిరోజు ఆ వైకుంఠనాథుడిని పూజిస్తూ సర్వకాల సర్వావస్థలందు అతనికే మనసును అర్పించి శరణం పొందుదాం. 6వ పాసురం. త్రివిక్రముడైన శ్రీ మహావిష్ణువు తేజోవంతమైన ఆకాశములో ఒక పాదాన్ని ఉంచి
మరో పాదాన్ని భూమిపై ఉంచాడు. బ్రహ్మాది దేవతలు వారి పద్మహస్తాలతో మ్రొక్కి ఆ దేవదేవుడిని స్తుతించారు. ఇట్టి కృష్ణచంద్రుడి భృత్యులు అతడి పాదాన్ని వారి మనసుల్లో ప్రతిష్ఠించుకొని బ్రహ్మానందం పొంది ఉజ్జీవించారు. 7వ పాసురం. కృష్ణవాసుదేవుడు నా మదిలో ఉంటున్నాడే, నా చేతిగాజులు జారిపోవడానికి కారణమేమిటో, ఇదేం మాయయో. స్త్రీలుగా పుట్టిన మనం స్త్రీతత్వాన్ని వదిలేసుకున్నామా? సరి, ఈ విషయం అలా ఉంచుదాం కాని ఆ స్వామి వేంచేసి ఉన్న తిరుమల గురించి, శ్రీరంగం గురించి పాడదామా? అవును, పాడదాము. 8వ పాసురం. ఓ మంచి మనసా, పాడదామా? మన పెరుమాళ్లను కీర్తిస్తూ గానం చేద్దామా? 1000 నామాలున్న ఆ భూత భవ్య భవిష్యత్తు ప్రభువును నోరారా పాడి ఆడుదామా? ఆ లోకేశ్వరుడు ధరించిన తులసిమాలను తీసుకొని మనం మన శిరసుల్లో ధరిద్దామా? ఇదంతా కుదిరితే ఓ మనసా, నీకు ఇష్టమైతే అతనితోనే ఏకమయ్యి పోవచ్చుగా. 9వ పాసురం. మంచి మనసా, మన ఆనంద స్వరూపుడు సంతోషంతో నెలకొని ఉన్న తిరువాలి క్షేత్రానికి మొక్కి మన ప్రారబ్ధ కర్మల్ని నిర్మూలించుకుందాం. ఈ తిరువాలి దివ్యదేశములో హంసలుండే తోటలనేకం ఉన్నాయి. కాలమేఘ వర్ణుని పాదబ్జాలను పుష్పాలతో పూజించి నమస్కరిద్దాము. 10వ పాసురం. పురుషోత్తముడి సహస్రనామాల్ని ఉచ్చరించే కలియని సాయించిన ఈ పాసురాల్ని అభ్యసించేవారు నామజపం చేసే ఫలితం పొంది సమస్త లోకాల్ని పాలించగలరు. ఈ సహస్రనామాల్ని విన్నవారికి ఈ లోకములో ఎలాంటి వ్యాకులము ఏర్పడదు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 11వ పొత్తు 3వ భాగం సంపూర్ణం. 447వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 11వ పొత్తు 4వ భాగం. దశ అవతారాల మహిమ. 1వ పాసురం. ప్రళయజలం దేవతలున్న స్వర్గం దాకా వ్యాపించగా నిలవడానికి కూడా ఎక్కడా చోటు లేక దేవతలు భయభ్రాంతులయ్యి మీ శ్రీపాదాలే శరణం అని మొరపెట్టుకోగా, అలాంటి సమయములో మీకు నేనే రక్షణగా ఉంటాను అని అభయమిచ్చిన మహిమాన్వితుడు శ్రీమన్నారాయణుడు. అమరుల్ని లోకాల్ని కాపాడిన మత్య అవతారుడు ఆ జగదీశ్వరుడు. ఓ మనసా, ఆ పరంధాముడిని మరవక శరణు వేడుకో. 2వ పాసురం. భూమిలో స్వర్గములో అన్ని చోట్ల ప్రళయజలం ముచ్చెత్తేసరికి అన్ని దిక్కుల్లోనూ ఉంటున్న వారందరూ భీతిల్లి వణుకుతుండగా కూర్మ అవతారుడయ్యి పెద్ద కొండ వంటి తన వీపుపై మందర పర్వతాన్ని నిలబెట్టి మహాబలవంతమైన పదునైన ప్రకాశించే కోరలున్న వాసుకి సర్పాన్ని ఆ కొండకు త్రాడుగా చుట్టి దేవతలచే చిలికేటట్లు చేశాడు. క్షీరాబ్దిశయనుడు ఆ కూర్మ అవతారుడే మనకందరికీ గొప్ప రక్షకుడు. 3వ పాసురం. నిర్మలుడైన చంద్రుడు, సూర్యుడు, దేవతలు, 7 పైలోకాలు, 10 దిక్కులు, మేరు పర్వతంతో సహా 7 కులపర్వతాలు, 7 సముద్రాలు, ఇవన్నీ తన పాదయుగళములో అమిరిన విశాలమైన తన కాలిడెక్క యొక్క లోపలి ఆవరణలో ఒక ప్రక్క ఒదిగి వర్ధిల్లేటట్లు చేసిన ఆదిమూలం, ఆది వరాహమూర్తి. 4వ పాసురం. 2 ప్రక్కల ధరించిన పుష్పమాలికలు చలిస్తుండగా నిప్పులు క్రక్కుతున్నట్లున్న 2 నేత్రాలు పెద్దవయ్యి ఉగ్ర నరసింహుడయ్యి బలిసిన హిరణ్యకశిపుడు నశించేటట్లు వంకర తిరిగిన తన పదునైన గోర్లతో తన వక్షస్థలాన్ని అదేదో వస్తువులా భావించి చీల్చి చెండాడి వెళ్ళాడు. ఓ నరసింహస్వామి,
అప్పుడు ఆ రాక్షసుని శరీరంలోంచి ప్రవహించిన రక్తం భూలోకానంతా ముంచేసి ప్రళయకాలంలోని జల ప్రవాహం కన్నా 3 రెట్లు అధికంగా ప్రవహించిందట. 5వ పాసురం. శ్రీసతి వల్లభుడు శక్తి సంపన్నుడైన మహాబలి యాగశాలకు ఒక సత్యసంధుడైన శ్రేష్టమైన వాక్పటుత్వం గల ఋషిలాగా వామనుడి రూపములో విచ్చేశాడు. 3 అడుగుల భూమిని మహాబలి వద్ద యాచించి అది పొందగానే మందర పర్వతం మీదుగా ఎదుగుతూ చంద్రుడు నమస్కరించేటట్లు బ్రహ్మపాదాలు కడిగి వందనం సమర్పించేటట్లు క్రమక్రమంగా వామనుడు పెరుగుతుండగా పరంధాముడి పాదాలు ఆ సప్తలోకాల్ని దాటేశాయి. ఇలా రోజులు దాటి వ్యాపించిన దీనజన రక్షకుడి శ్రీపాదాలు మనల్ని రక్షించి పాలిస్తాయి. 6వ పాసురం. పరశురాముడు భూలోకంలోని దుష్టులైన రాజుల్ని 21 మార్లు ఎదిరించి తన గొడ్డలతో వారి ప్రాణాల్ని తీశాడు. ఈ పరశురామ అవతారం ఎత్తిన గోవిందుడే భూదేవి, శ్రీదేవి, నీలాదేవిల నాథుడు. సమస్త లోకాల్ని ప్రళయకాలములో మృంగి బయటకు తెచ్చిన మహా పెద్ద నోరున్న భక్తవత్సలుడు. మనల్ని పాలించి రక్షిస్తున్నాడు. 7వ పాసురం. పర్ణశాలలో అతి సౌందర్యవతి అయినది, ఈటిలా పదునైన చూపులున్నది అయిన సీతాదేవిని శ్రీరాముని వద్ద నుండి వేరు చెయ్యడానికి పన్నాగం పన్నిన మారీచుడు లేళ్ల సమూహములో ఒక మాయిలేడిగా పర్ణశాలకు దగ్గరగా వచ్చాడు. ఆ మారీచుడిని చంపాడు శ్రీరామభద్రుడు. పిదప లోకాల పాలిట హింసాత్మకుడైన రావణుడిని సంహరించి లంక భస్మయ్యేటట్లు బాణప్రయోగం చేసిన జానకీ రమణుడే మన రక్షకుడు. 8వ పాసురం. ఒకప్పుడు సప్తలోకాలు చీకట్లో అలమటిస్తుండగా దేవతలకు ఆ అంధకారం యొక్క ఆరంభము ముగింపు తెలియక మనకేమైంది అని ఆశ్చర్యచకితులయ్యి వేదన పడుతుండగా చతుర్వేదాలు మరుగున పడిపోయినట్టి క్లిష్ట సమయములో హంసరూపములో సకల భువనాలు సంతోషించేటట్లు ఆ వేదాల్ని తెచ్చి వారికిచ్చిన దివ్యమంగళ స్వరూపుడు మనల్ని రక్షించిన పరిపాలించే ఆ వాసుదేవుడే. 9వ పాసురం. భాగవతులారా, అన్యచింతన లేక మన పెరుమాళ్లకు మొక్కండి. మునుపు తనను అంతం చెయ్యాలని వచ్చిన పూతనను దాని విషం పూసుకున్న చన్నుల్లోంచి పాలను త్రాగి దానిని మట్టు పెట్టాడు. దొంగతనంగా వెన్న తినాలని ఆశించేసరికి యశోదమ్మ రోకలికి కట్టివేసింది బాలకృష్ణుడిని. అప్పుడు ఆ రోకలతో 2 మద్ది చెట్ల మధ్యకు ఈడ్చుకుంటూ వెళ్లి ఆ చెట్లు దబాలన క్రిందకు కూలి పడిపోయేటట్లు చేసిన ఆ బాలకృష్ణుడు మన పాపాలని సమూలంగా పోగొట్టి మనల్ని అనుగ్రహిస్తాడు. 10వ పాసురం. ఎర్రని ముఖం కలిగి చంపడానికి ఎప్పుడూ తయారుగా ఉన్న భీకరమైన ఏనుగును చంపాడు. ఆ కృష్ణవాసుదేవుడు క్రూరుడైన రావణుడిని, అతడి లంకను ధనుష్ప్రయోగం చేసి సర్వనాశనం చేశాడు. ఆ రఘుకుల వీరుడు సముద్రం చుట్టూ ఉన్నది దృఢమైన మేడలున్న వీధులతో పచ్చని పంట పొలాలతో నిండి ఉన్నదైన తిరుమంగై రాజ్యపాలకుడు కలికండ్రి చేసిన ఈ 10 వినేందుకింపైన పాటలు పాడి వాటిని ప్రచారం చెయ్యగల భగవత్తు కైంకర్య పరులు వైకుంఠాన్నే ఏలగల సమర్థులు కాగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువళిగళే శరణం. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 11వ పొత్తు 4వ భాగం సంపూర్ణం. 451వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః.
నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 11వ పొత్తు 5వ భాగం. ఇద్దరు చెలులు పెరుమాళ్ళు యొక్క సౌలభ్యం పరతత్వాన్ని గురించి ఒకరికొకరు చెప్పుకోవడం. 1వ పాసురం. మొదటి సఖి. ఓ చెలి, జింకలాంటి అందాల కళ్ళున్న మైథిలి కోసం అడవిలో రాళ్లుండే చోట నీరు నీడ లేని ప్రదేశాల్లో నివసించాడే రాముడు. చూడు, ఆ దశరథనందుడిది ఎంత దయానీయమైన స్థితియో. 2వ సఖి. చెలియా, అడవిలో రాళ్లు నిండిన మార్గాల్లో సంచరించిన ఆ స్వామి పాదకమలాలు అమరుల శిరసులను అలంకరించే దివ్య కుసుమాలే సుమా. 2వ పాసురం. మొదటి సఖి. తండ్రి కాలి సంకెళ్ళు విడిపోగా గోకులం చేరి నందగోపుడి ఇంట పెరిగాడు కదా ఆ వంశీకృష్ణుడు. 2వ సఖి. అవును, మన నాయకుడు నందగోపుని బాలుడై పెరిగిన ఆ వేణుమాధవుడే బ్రహ్మదేవుడి జనకుడయ్యాడు. అతని గొప్పతనాన్ని తెలుసుకోవే చెలియా. 3వ పాసురం. మొదటి సఖి. సముద్రం ఆవరించిన ఈ భూలోకంలోని వారు నిందించేట్లు గోకులములో అందాల కురులున్న గోపికలు దాచి ఉంచిన పెరుగును ఆరగించాడే ఆ చిలిపి కృష్ణుడు. 2వ సఖి. గోపికల ఇళ్లల్లోని పెరుగును తిన్న ఆ కడుపే 7 లోకాల్ని ఆరగించిన ఇంకా లోకాల్ని మింగడానికి అతని కడుపులో చోటున్నది కదే చెలియా. 4వ పాసురం. మొదటి సఖి. ఓ చెలి, తనకు తెలియని వారింటికి గోపపిల్లవాడయ్యి గోకులం వెళ్ళి మంచి వాసన వెదజల్లే ఉట్టిలోని వెన్నను దొంగలించి తిన్నాడే. 2వ సఖి. అవునులే, ఉట్టిలోని వెన్నెను తిన్న ఆ కన్నయ్య కడుపులో సముద్ర పరివేష్టితమైన 7 లోకాల్ని ఎంత మింగినా ఓ సఖి, అతడికి చాలదన్నది తెలుసుకో. 5వ పాసురం. మొదటి సఖి. ఏమే చెలియా, అందాల కుంతలాలున్న యశోద చేత దెబ్బలు తిని మూడులున్న త్రాడుతో కట్టబడ్డాడే చూడు. 2వ సఖి. అవునులే, మూడులున్న త్రాడుతో కట్టబడిన అమరుల ఆలోచనలకు అందనలివి కాని లోకోత్తరుడితడు. తెలుసుకోవే నా సఖి. 6వ పాసురం. మొదటి సఖి. గుండెలు అదిరిపోయేటట్లు ఢంకాలు మ్రోగుతుండగా చూచేవాళ్లకు సంతోషం కలిగేటట్లు చెక్కతో చేసిన కాళ్లపై నిల్చొని నాట్యం చేసేవాడు సుమ ఆ బృందా విహారి. చూసుకో. 2వ సఖి. వీధుల్లో అలా చెక్కకాళ్ల నృత్యం చేసిన దేవతలు సైతం తెలుసుకోలేని మహోన్నత పరబ్రహ్మం సుమా అతడు. 7వ పాసురం. మొదటి సఖి. ఏమే, కంఠములో తులసిమాలని చేతుల్లో బల్లెమును ధరించి పాండవులకు చేరాల్సిన రాజ్యాన్ని వారికి ఇప్పించాలనే నెపంతో వారి రాయిభారిగా వెళ్లి దుర్యోధనుడి చేత నిందింపబడ్డాడు కదా ఆ శ్యామసుందరుడు. 2వ సఖి. ఓ చెలియా, దూతగా కౌరవ యువరాజు నిందకు లోనైనా సముద్రం ఆవరించిన భూమండలాన్నంతటినీ తన కడుపులో ఉంచుకొని తిరిగి బయటకు తెచ్చి కాపాడిన దయానిధి కదా అతడు. 8వ పాసురం. మొదటి సఖి. ఏమే, మహాభారత యుద్ధములో దుష్టరాజులందరూ మరణించగా ఆయుధం లేకుండా అర్జునుడికి సారథిగా అతడి రథాన్ని నడిపాడు కదా ఆ పాండవ సఖుడు. 2వ సఖి. అవునులే, మహారథి అయిన విజయుడి కోసం రథం నడిపిన వివిధ మాలల్ని ధరించిన శత్రురాజుల తలల్ని అతడి పాదాల వద్దే ఉంటాయి కదా చూడు. 9వ పాసురం. మొదటి సఖి. ఏమే చెలి, చూసేవారు అయ్యో అనేటట్లున్న పొట్టివాడుగా అందాల మాలల్ని ధరించిన మహాబలి యాగంలో
3 అడుగుల భూమిని యాచించాడు కదా. రెండవ సఖి: నిజమే చెలి, కాదనలేం. సకల మాలాలంకృతుడైన బలి మహారాజు యాగశాలలో దానమడిగిన వాడే అయినా సప్తలోకాలకు సమస్తాన్ని ప్రసాదించగల పరబ్రహ్మమే కదా అతడు. 10వ పాసురం. మొదటి సఖి: చెలి వంచనతో మహాబలి వద్ద నుండి 3 అడుగుల నేలను దానం తీసుకొని లోకాల్ని కొలిచినవాడు పాలసముద్రంలోనూ తిరువెంగడంలోనూ కూడా కొలువై ఉన్నాడంటారే. రెండవ సఖి: ఓ చెలియా, క్షీరాబ్దిలో శయనిస్తున్నవాడు, వెంకటాద్రిపై నిల్చున్నవాడు, కలికండ్రి మనసులో శ్వాసుడైనవాడు కూడా ఆ పరమపదనాథుడే సుమ. ఈ విధంగా భావించి తిరుమంగై ఆళ్వారు ఈ 10 పాసురాలలో బోధించారు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 11వ పొత్తు 5వ భాగం సంపూర్ణం. 455వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 11వ పొత్తు 6వ భాగం. ప్రళయకాలంలో కాపాడిన పెరుమాళ్లనే ఆశ్రయించమని లోకులకు చెప్పడం. 1వ పాసురం. ఓ కైంకర్య పరులారా, కాటుక వర్ణం గల నల్లని సముద్రంతో పరివేష్టితమయ్యి భువనాలు ఏ ఒక్కటి కూడా లేని కాలములో దేవతలు కాని మనుషులైన మనం కాని తక్కినవి అన్నీ కూడా ఆ ప్రేమస్వరూపుడైన చక్రధారి కడుపులో ఎంతో కాలంగా అణిగి ఉన్న విషయం మీకు తెలియదు. అలాంటప్పుడు ఎందుకని తక్కిన వారి దేవతల్ని స్తుతిస్తున్నారు? ఆ పరంధాముడు మనకు చేసిన మేలును తక్కువగా పరిగణింపవచ్చునా? ఓ భగవత్ భృత్యులారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని స్తుతించండి. 2వ పాసురం. ప్రళయకాలములో మహాజల ప్రవాహం ఉధృతంగా పారుతూ ఆకాశం వరకు పెరిగిన సమయములో అపరిమిత బలం కలిగిన తన హస్తాలతో బ్రహ్మాండాన్ని ఆ ప్రళయం మింగేయకుండా ఆ లోకనాథుడు కాపాడాడు. ఆ కాలం గురించి మీకేమైనా తెలుసా? దేవతలు సైతం ఆ అచ్యుతుడు భుజించి బయటకు ఉమ్మేసిన ఎంగిలిగా కదా అయ్యారు. లోకం ఇలా ఉండడానికి అతని అనుగ్రహ బలమే కారణమన్నది మీకు తెలియదా? 3వ పాసురం. పాలనేత్రుడైన శివుడిని, అర్ధపుష్టిగల వేదాల్ని ఉచ్చరించే బ్రహ్మను, తొండం గల తెల్లని ఏనుగు మీద పయనించే ఇంద్రుడిని, తక్కిన దేవతా సమూహాన్ని సముద్రరాజు మింగేయకుండా ఆ జగన్నివాసుడు తన గర్భములో ఉంచుకొని కాపాడాడు. శత్రు సంహారం చెయ్యగల సుదర్శన చక్రం ధరించే ఆ జనార్దనుడి కళ్యాణ గుణాల్ని కీర్తించకుండా భక్తులని చెప్పుకునే నీచులు నిజానికి క్రూరులే సుమ. 4వ పాసురం. భూమి అంతటిని ఘోరమైన అలలు నిండిన మహాసముద్రం మింగేసిన కాలంలో ఈ లోకాలను కాపాడే వారెవ్వరూ లేరు కదా అని అనుకున్న ఆ ఆపద్రక్షకుడు సప్తలోకాల్ని తన కుక్షిలో ఉంచుకొని రక్షించాడు. ఇలా లోకాల్ని ఉద్ధరించిన ఋషిసత్తముల నాయకుడు, పండిన పోకపండు లాంటి రూపం ఉన్న అనుపమానుడైన శ్రీ మహావిష్ణువు పాదార విందాల్ని మ్రొక్కడం నేర్చుకోలేదా ఓ మనసా? 5వ పాసురం. ఒక్కడ కూడా భూమిని ఇకపై చూడలేరేమో అన్నట్లు ప్రళయం ఈ భూమిని ముంచేసిన సమయములో సర్వప్రాణులు విశ్వమూర్తి గర్భములో దీర్ఘకాలం ఉన్నారన్న విషయం తెలియని జ్ఞానహీనులారా, మీకు ఆ మాత్రం జ్ఞానమన్నది ఉంటే లోకాల్ని కొలిచినవాడు
దేవతా సమూహానికి అధిపతి అయిన దయాసముద్రుడి 1000 నామాలు చెప్పి స్తుతిస్తూ మాట్లాడండి. 6వ పాసురం. పిశాచాలు మాత్రమే తిరుగుతున్న ప్రళయకాలములో జలప్రవాహం ఆకాశమంత ఎత్తుకు పెరిగి అన్నిటినీ మింగేస్తుండగా ఆ క్లిష్ట సమయములో తల్లిలాగా మిమ్మల్నందరినీ తన కుక్షిలో ఉంచుకొని మిమ్మల్ని ఉజ్జీవింపచేశాడు ఆ విశ్వవిభుడు. అలాంటి విశాల హృదయుడికి ఇష్టం లేని కొత్త హీన దేవతల్ని కొనయాడుతున్నారే నీచులు కారా మీరు? అమ్మ ఉండగా ఆమెను ఆరాధించకుండా ఒట్టి చెక్కతో చెయ్యబడిన కుర్చీనే పీటను వేడి నీటి స్నానం చెయ్యిస్తారా? చేతకాని వారిలాగా ఉన్నారే మీరు. కాస్తంతైన బుద్ధి అనేది లేనివారులాగా ఉన్నారే మీరు. 7వ పాసురం. భూలోకం, స్వర్గం, దేవతలు, రక్కసులు తక్కినవన్నీ ఆ మహాజల ప్రవాహంలో ఇరుక్కొనగా ఆ ప్రవాహమే అన్నిటినీ మింగేసేటట్లు ఉన్న సందర్భములో అలాంటి అసంభవం కలగకుండా అడ్డగించి అన్నింటినీ తానే మింగి రక్షించిన దయామయుడైన సర్వలోకేశ్వరుడు తిరుకన్న మంగైలో వేంచేసి ఉన్నాడు. ఆ ప్రభువు పాదకమలాన్ని శిరసుపై ప్రతిష్ఠింపచేసుకొని మనసారా చింతించని దూర్త మనుషుల్ని గురించి నేను ఏ కాస్తంతైనా ఆలోచించని కాలమే నా పాలిట మంచి కాలం. 8వ పాసురం. మహాక్రూరమైన నల్లని సముద్ర ప్రవాహం అతివేగంగా పరుగుడి వచ్చి బ్రహ్మాండాన్ని అధిగమించి వెళ్లిన సమయములో విశ్వనాయకుడు అందమైన సమస్త లోకాల్ని తన వైపుకు లాక్కొని తన కుక్షిలో ఉంచుకొని రక్షించాడు. మన ధర్మమే మనల్ని ఉద్ధరించింది. అలా మేలు చేసిన ఆ నల్లని మేఘవర్ణుడిని, జ్యోతిర్మయుడైన కరుణాసముద్రుడిని తలవని వారు నీచులే సుమా. 9వ పాసురం. బ్రహ్మాండ శిఖరమే మునిగిపోయేటట్లుగా సముద్ర తరంగాలు పైకెగిసిన ప్రళయకాలంలో అయ్యో అని కనుకరించి దాసులకు, అమరులకు, మునులకు ఆశ్రయమిచ్చి సప్తలోకాల్ని తాగే మింగి తన కడుపులో భద్రంగా ఉంచుకొని అందర్నీ రక్షించాడు ఆ స్వామి. మేఘాన్ని, నీలమణిని పోలిన లక్ష్మీవల్లభుడు శయనించియున్న తిరుకుడైందై కుంభకోణం క్షేత్రాన్ని నోరారా కీర్తిస్తూ గానం చేస్తూ నాట్యం చెయ్యండి. 10వ పాసురం. దేవతలు, అసురులు, దిక్కులు, 7 సముద్రాలు తక్కిన సమస్త వస్తు సముదాయం అంతటిని ఒక్కటి వదలక ఎంబురమాను మృంగి తిరిగి బయటకు తెచ్చి కాపాడాడు. ఆ స్వామి కృపను గూర్చి వికసించిన పుష్పాలున్న వనాలు మెండుగా గల తిరుమంగైకు రాజైన కలికండ్రి ఈ పాసురాల్ని గానం చేశారు. ఈ మంచి శబ్దాలతో కూడిన పాటల మాలికను అభ్యసించి అర్థాన్ని గ్రహించుకునేవారు ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రులయ్యి పరమపదములో విలసిల్లుగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 11వ పొత్తు 6వ భాగం సంపూర్ణం. 459వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి. పాసుర సహిత తాత్పర్యం. 11వ పొత్తు 7వ భాగం. కోయిల్ తిరుమోళి. భగవంతుని కైంకర్యానికి ఉపయోగపడని మన శరీర అవయవాలు పనికిమాలినవని తెలియచెయ్యడం. 1వ పాసురం. పొడుగైన పామును ఎత్తైన మందరగిరికి చుట్టి లోతైన కడలిలో తన వీపుపై ఆ పర్వతాన్ని నిలబెట్టి కడలిని చిలికి అమృతం ఉద్భవించేటట్లు చేసినవాడు, అందరికీ ప్రియుడైన వాడిని, గోవిందుడిని,
రత్నహారాలంకృతుడిని, గరుడ వాహనుడిని, బంగారు కొండ వంటి వాడిని చూడని వారి కన్నులు కన్నులేనా, కళ్ళుండి కూడా దండగే అని ఈ సద్విషయం తెలుసుకున్నాంగా. 2వ పాసురం. సర్వత్రా వ్యాపించాలని మనసులో ఉండి వామన రూపుడయ్యి బలచక్రవర్తి యాగశాలకు వచ్చి 3 అడుగుల భూమిని పొంది దానిని తన పాదపంకజాలతో కొలిచినవాడు. రాజసూయాగములో అగ్రతాంబూలం పుచ్చుకున్నవాడు. నీలమణి సన్నిభుడు. భక్తులకు ఇంపైనవాడు అయిన కేశవుని మహిమల్ని వినని చెవులే కావు. 3వ పాసురం. నిర్మలానికి నిర్మలుడైన వాడు, వేదాలకు అర్థమైనవాడు, దక్షిణాన ఉన్నట్టి తిరువాలి నగరములో కొలువైనవాడు. పోతన ప్రాణాన్ని హరించి యశోద స్తన్యం త్రాగిన పసినోరు కలవాడు. విశ్వనాయకుడు అయిన ఆ పరంధాముడికి మ్రొక్కి ఆ మహిమాన్వితుడి మహిమల్ని గూర్చి మాట్లాడని వారి పలుకులు ఎన్నటికీ పలుకులే కావని ఆచార్యులు చెప్పగా మేం విన్నాం. 4వ పాసురం. వీర నరసింహుడయ్యి లోకకంఠుడుకుడైన హిరణ్యకశిపుని రొమ్మును తన పదునైన గోర్లతో చీల్చి సంహరించాడు. నిత్యసూరుల నాయకుడిని, తులసి మాలాలంకృతుడి కీర్తిని గానం చెయ్యని వారు పాడే పాటలు ఎన్నటికీ పాటలు కాబోవు. ఈ విషయాన్ని గొప్పవారు చెప్పగా మేం విన్నాం. 5వ పాసురం. కాటుక రంగు సముద్రాన్ని, నీలమణి మాలికను, కాలమేఘాన్ని, నల్ల కలువ పువ్వును, అతిశీ పుష్పాన్ని పోలిన చీకటి వంటి నల్లని తిరుమేని కల మనందరి ఆరాధ్య దైవం తిరుమోయం క్షేత్రములో కొలువై ఉన్నాడు. ఆ శంఖధరుడికి నమస్కరించని చేతులు చేతులే కావు అని ఆచార్యులు చెప్పగా విన్నాము. 6వ పాసురం. తేనెలు చిందే తులసి, కాటుక పువ్వులు, బిల్వపత్రాలు, తామర పుష్పాలు, తెల్ల కలువలను చూసినప్పుడు ఇవన్నీ పూర్వం హంసయైన వాడి భూమిని విడిపించిన వరాహమైన వాడి పాదకమలాలకు సమర్పించబడవలసినవే అని తలచని వారి మనసుగానే పరిగణించలేము. 7వ పాసురం. అలలతో ఘోషించే సముద్రాన్ని, కాటుక రంగు పూలను, అతిశీ పుష్పాల్ని పోలిన నల్లని తిరుమేను కలవాడిని ప్రేమతో ఆర్తితో సరస్సులో వికసించిన రంగురంగుల పుష్పాలతో పూజించి స్వామికి భృత్యులుగా ఉండని వారి మనసులు ఎన్నటికీ మనసులు కావు. 8వ పాసురం. సువాసనలు వెదజల్లే నల్లని కురులున్న గోపవనితలు దాచిన ఉట్టిలోని మంచివాసన గల వెన్నను ఆబాగా తినేసిన గోపబాలుడిని, పంకజనేత్రుడిని, పురుషోత్తముడు గురించి తెలియని వారు ఎప్పటికీ భగవంతుని గూర్చి తెలియని వారి క్రిందే లెక్క. అలాంటి వారిని ఈ లోకములో చూస్తూనే ఉన్నాంగా. 9వ పాసురం. తుమ్మెదులు తమ నోటిలో తేనె బిందువులతో సంచరిస్తున్న తిరుమాలీరుం చోలై కొండను తన నివాస స్థలంగా కలవాడు. పూర్వం కలువ పువ్వుల్లాంటి విశాల నేత్రాలు గల నప్పిన్న పిరాటి కోసం 7 ఎద్దుల్ని అణగద్రొక్కిన వాడు అయిన సుందరాకారుడికి దాసులైన వారు తప్ప తక్కిన మనుషుల క్రిందే లెక్క కాదు. ఈ విషయంని మేము దృఢంగా తెలుసుకున్నాం, తరించాం. 10వ పాసురం. అనుభవించాల్సిన పాపాలు నిర్మూలించబడడానికి చక్రధారి అయిన శ్రీ సతివల్లభుడి పాదాంబుజాలను తలపై ఉంచుకొన్న వాడయి చేతిలో బల్లెం కలిగిన వాడైన కలియన్
సాయించిన ఈ పాసురమాలికను నోరారా పాడుతూ నర్తనం చెయ్యండి. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 11వ పొత్తు 7వ భాగం సంపూర్ణం. 463వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం 11వ పొత్తు 8వ భాగం. మార్తముళ కోయల్ తిరుమోళి దేహబంధాన్ని త్రుంచి దివ్య అనుగ్రహాన్ని ఇవ్వమని ఆళ్వారు భగవంతుని ప్రార్థించటం. 1వ పాసురం. శబ్ద స్పరిశ రూప రస గంధాలనే 5 మూలతత్వాలే రూపంగా ఉన్న పూర్ణుడా, నేను చెప్పేవాటికి నీ దగ్గర బదులు ఉండవచ్చు, కానీ చెప్తాను విను. మానవులు జన్మించే తల్లి గర్భం అనబడే మురికి గుంటలో నన్ను మళ్లీ మళ్లీ పడవేసి మళ్లీ పుట్టిస్తావేమోనని భయంగా ఉంది నాకు. ఇదెలా ఉందంటే నది ఒడ్డున ఉన్న చెట్టులాగా దిగులు పడుతున్నా. నదిలో వెల్లువ వస్తే ఏ క్షణంలోనైనా చెట్టు కూకటి వేళ్లతో పెకిలింపబడి ప్రవాహంలో కొట్టుకుపోవచ్చు కదా. 2వ పాసురం. ఓ చక్రధారి, నా మాటలు వింటే నీకు కోపం రావచ్చును, కాని నేను చెప్పే మాటల్ని ఓ వాసుదేవ విను. మానవులు జన్మించే తల్లి గర్భమనే గుహలో నన్ను త్రోసి మళ్లీ జన్మదుఃఖాన్ని ఇచ్చేస్తావేమోనని భయపడుతున్నా. ఇదెలా ఉందంటే తీవ్రమైన సుడిగాలిలో చిక్కుకున్న పడవలో కూర్చున్న వారి మనసులు ఎలా తల్లడిల్లిపోతాయో అలానే నా మనసు కూడా అదే పనిగా కల్లోల పడుతోంది. 3వ పాసురం. నా తామరస నేత్రుడా, ఇక మీదైన నేను దుఃఖమయమైన జన్మలెత్తకుండేలా కటాక్షిస్తావా అని ఒకటే వేదన పడుతున్నా. ఈ విషయం నా మనసులో తలెత్తగానే ఒక పూరి గుడుసులో పాముతో సహా కాపురం ఉన్నంత భయం కలుగుతోంది. నా మనసు ఈ దుఃఖభారాన్ని తాళలేక విలవిల్లాడుతోంది. 4వ పాసురం. ప్రళయకాలములో ఈ జగత్తును రక్షించిన దేవాదిదేవ, ఇక మీదట కూడా నీవు అనేక విధాలైన జన్మలనెత్తి పరిభ్రమిస్తూ ఉండాలి అని నా గూర్చి నువ్వు అనుకోవో కదా. 2 ప్రక్కలా కాల్తున్న కొరివి మధ్య తగులుకొన్న చీమలాగా నా మనసు కొట్టుకులాడుతోంది. 5వ పాసురం. ఓ యుగ పురుషుడా, ఎన్ని కష్టాలు అనుభవించినా తరగక మరీ మరీ కష్టాలు అధికమయ్యేట్లుగా నన్ను తల్లి గర్భములో పడత్రోసి ఇంకా ఇంకా నేను బాధపడేటట్లు చేస్తావేమోనని నాకు భయం వేస్తోంది. జలప్రవాహములో తగులుకున్న నక్కల గుంపులాగా నా మనసు అల్లాడుతోంది. 6వ పాసురం. నాగలి సాళ్ల మధ్య ఇరుక్కొని నలిగిపోకుండా తప్పించుకొన్న తామర పువ్వులు, అందాల నల్ల కలువులు వికసించే పంట పొలాలు కల తిరువాలి నగరంలో విరాజమానుడైన ఓ కళ్యాణ గుణసంపన్నుడా, గొల్లవాడు నరికిన చెట్టులాగా ఒక ప్రక్క ఎండిపోయి మరో ప్రక్క పచ్చిగా ఉన్నట్లు కాకుండా నిన్ను ఆశ్రయించిన ఫలితంగా జన్మ దుఃఖానికి లోను కాకుండా నేను ఉజ్జీవించేటట్లుగా కృప చెయ్యవా ఓ దయాళుడా. 7వ పాసురం. చంద్రుడి క్షయరోగం పోగొట్టి 5 నోళ్లున్న శేషతల్పంపై పవళించి ఉన్న ఓ నిరంజనుడా, పరంజ్యోతి, వేప పురుగు వేపను తప్ప వేరేదీ తినదు. అలాగే నీ దాసుడినైన నేను నీ పాదయుగ్మం తప్ప వేరే దేనిని ఆశించను, ఆరాధించను. 8వ పాసురం. సుందరమైన పూలతోటలున్న శ్రీరంగ క్షేత్రంలో
విరాజిల్లే శ్రీరంగేశ, ఇకపై నీ అనుగ్రహం తప్ప నాకు వేరే దిక్కు లేదు. వేరే ఏ విషయంపైనా నేను సాహసించను. ఓ నీలమణి సన్నుభుడా, నా మాణిక్యమా, మధుసూదన, పరంజ్యోతి, ఈ దాసుడికి ఉజ్జీవించే మార్గం నువ్వే నిర్దేశించాలి. 9వ పాసురం. నా ప్రభు, దాసులకు ఇంపుగా కృపచూపే కరుణా సముద్రుడా, చాందోగ్య ఉపనిషత్సారమా, మా ఆదినాయకుడా, రాజీవ నేత్రుడా, నీ వృతుడునైనా నేను ఇక మీదట అంతులేని నరకములో మునిగిపోకుండా ఉండడానికి, నీ గురించి దివ్య అనుభూతిని పొందడానికి నన్ను నువ్వే కటాక్షించాలి. 10వ పాసురం. గోవర్ధన గిరిని పైకెత్తి పశువులను కాపాడిన గోపాల చూడామణిని స్తుతిస్తూ, తాను పాలించిన రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లో గొప్ప కీర్తిని సంపాదించిన తిరుమంగై రాజ్యపాలకుడు అనేక సంకీర్తనల్ని పాడాడు. కలికండ్రి సాయించిన ఈ పాసురాల్ని పాడగల ప్రవీణులకు ఏ పాపాలు అంటవు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. 11వ పొత్తు 8వ భాగం సంపూర్ణం. పెరియ తిరుమోళి సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. తిరుమంగై ఆళ్వారు అనుగ్రహించిన తిరుక్కురుందాండకం. 1వ పాసురం. భక్తులకు పెన్నిది వంటివాడు, పగడపు స్తంభం వంటివాడు, భక్తి మార్గాన్ని అవలంబించే సజ్జనులకు గతి అయినవాడు, కంసుడి చావుకు కారణమైనవాడు, దాని ద్వారా లోకాన్ని రక్షించినవాడు, తన దాసుల సౌఖ్యాన్ని గూర్చి సదా తలుస్తుండేవాడు అయిన ఆ అమృతానందమయుడిని నోరారా స్తుతించి వందనం సమర్పించుకొన్నాను. నా పైన కరుణతో నా హృదయములో వేంచేసి ఉన్న ఆ అప్రమేయుడిని నేనెప్పటికీ విడవను. 2వ పాసురం. గాలి, నీరు, అగ్ని స్వరూపుడు, ఉన్నత ప్రాకారాల చేత రక్షించబడిన లంకను నిర్మూలించిన వృషభుడు, హిమాలయ పర్వతం లాంటి ఉన్నతుడు, అతి సుందరమైన మణుల మూట వంటివాడు, ఆనంద నది ప్రవాహం వంటివాడు, అమృత స్వరూపుడు, హిరణ్యకశిపుడిని సంపూర్ణంగా నశింపచేసినవాడు అయిన ఆ పుణ్యశ్లోకుడి సౌజన్య గుణాన్ని మనసారా తలుస్తూ నీకు తోచినట్లుగా నువ్వు వర్ణించు. 3వ పాసురం. సువిశాలమైన సముద్రములో మందరగిరిని నిలబెట్టి త్రిప్పించి దేవతలకు అమృతం పంచిపెట్టిన లోకాధీశుడిని, నా ప్రభువుని, నా ప్రాణేశ్వరుడిని సూర్యరశ్మి లోపలకు రానివ్వనట్లుండే ఎత్తైన వెదురు పొదలు ఆవరించనట్టి తిరుమాలీరం చోలైలో వేంచేసియున్న మహాశక్తిమంతునికి నమస్కరించాను కదా. 4వ పాసురం. ఈ దాసుడు నిన్ను ఒకటి అడగాలని అనుకున్నాడు. వరాహమయ్యి లోకాన్ని కాపాడిన సుమసౌకమార్యం గల స్వామి నా కలలో కనిపించాడు. మనోవాక్కాయాల చేత ఆశగా శ్రద్ధగా భగవద అనుభూతిని పొందాను. ఇదెంత మధురంగా ఉందో కదా. ఎవరైనా దానిని మాటలతో చెప్పడం వారి తరమా చెప్పండి. 5వ పాసురం. కాల్చబడిన ఇనుము చల్లారడానికయ్యి నీటి కోసం ఎదురు చూసినట్లుగా పరిపక్వం చెందిన మనసుతో భగవదానుభవం పొందాలనే దృష్టతో ఉండగా ఆ దాహం తీర్చే భగవత్
కటాక్షం పొందినట్లు సర్వేశ్వరుడుకు ఈ దాసుడు అందరికీ లభించనట్టి విలువైన దాస్యం అనే ఆభరణం ధరించి ఉజ్జీవించాను. ఆ నీలమేఘ శ్యాముడికి దగ్గరయ్యి ఆ స్వామిని నా మనసులో దాచుకొని ఆ మధుర రసాన్ని త్రాగినంతటి భాగ్యం నాది. 6వ పాసురం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల కంటే ఆదిదైవంగా ఉన్నవాడిని, బలిచక్రవర్తి నుండి లోకాల్ని యాచించి పరిగ్రహించి అతడిని అనుగ్రహించిన వాడిని, కుంభకోణములో పవళించియున్న మణుల మూట వంటి వాడిని, శ్రావ్యానందకరమైన గీతాల వంటి వాడిని, తేనెలాగా మధురమైన వాడిని, బంగారం వంటి వాడిని, అమరులకు శిరోభూషణమైన వాడిని, స్తోత్రం చేసేవారు ఏమంటూ స్తోత్రం చేస్తారో. 7వ పాసురం. మనందరికీ ఇహలోక సంతోషాన్ని పరలోక సంతోషాన్ని ఇచ్చేవాడిని, ముక్తికి ఉపాయమైన వాడిని, ఉద్యానవనాలు మెండుగా గల శ్రీరంగక్షేత్రములో వేంచేసి ఉన్నవాడిని, ఎర్రని నల్లని రంగున్న వాడిని, తిరుమలలో ఉండి ఇహపరలోక వాసులందరికీ దర్శనమిచ్చేవాడి మహత్యాన్ని గూర్చి సదా తలించేవారు సదా నా చింతనల్లో నెలకొని ఉంటారు. 8వ పాసురం. కాలమేఘం వంటి రంగు కలవాడు, దాసులపై ప్రీతి కలవాడు, కొండల్లో తేనెటీగలు తయారు చేసిన తేనె వంటి వాడు, చెరుకురసం వంటి తీయనివాడు అయిన కళ్యాణ గుణసంపన్నుడిని ఆశ్రయించి ఆనందానుభూతిని పొందని వారు తమకు లభించిన ఈ అరుదైన మనుష్య జన్మకు గూర్చి ఆనందించరు. అయ్యో, వారి వారి మాంసంతో నిండిన ఈ శరీరాన్ని సుఖపెట్టడానికే తమ కాలానంతా వెచ్చిస్తారు, దాన్నే కోరుకుంటారు. అలాంటి వారికి భగవంతుడిపై మనసు పోనే పోదు. అరుదైన మానవ జన్మ దొరికినందుకు కృతజ్ఞతాభావంతో భగవంతుడిని ఆరాధించటం మన దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటే మన జన్మ ధన్యమవుతుంది కదా. 9వ పాసురం. మనసు ఒక చోట నిలుస్తుందా? లేదు, ఒక చోట స్థిరంగా నిలవదు. నిప్పులో మండే కొరివిపై అల్లాడే చీమలాగా నా మనసు దహించిపోతోంది. అయ్యో, నిర్మలురైన దేవతలకు దైవమైన వాడా, లోకాల్ని మింగిన తేజోమయ, నిన్ను తప్ప వేరే ఎవరి సాయం కూడా ఏ జన్మలోనూ కోరము. 10వ పాసురం. మనసు ఒక చోట స్థిరంగా నిలవదు. పాపాత్ముడిని నేను ఏం చెయ్యగలను? నా స్వామి, నీపై నాకు భక్తి అతిశయించే భక్తాగ్ర గణ్యుడిగా నేను అయ్యేటట్లు నువ్వే అనుగ్రహించాలి. ముత్యం వంటి మరకతం లాంటి ప్రకాశం గల ఓ మేఘవర్ణుడా, ఓ నాయకుడా, నీకు కైంకర్యం చెయ్యడం తప్ప వేరొకటి నేను ఎరగను. 11వ పాసురం. తాను చేసే దాస్యం గురించి వివరంగా చెప్పి నిన్ను సేవించి నీ పాదార విందాలకు నమస్కరించాలి అని వాచించే ఒకడు తనంతట తానే తన మనఃక్లేశాన్ని పోగొట్టుకోగలడా? నువ్వే కదా ఆ మనోవేదనని పోగొట్టాలి. అండములయ్యి 8 దిక్కులకు ఆదిమూలమయ్యి విరాజిల్లే ఓ పరంజ్యోతి, ఓ పరాత్పర, నిన్ను తప్ప వేరెవరిని పూజించను, నిన్నే స్తుతిస్తాను. 12వ పాసురం. శ్రీరంగములో వేంచేసి ఉన్న శ్రీరంగనాథ స్వామి లోకులందరికీ ప్రాణప్రదమైన వాడు, హేయమైన శరీరంతో ఎంగిలి నోటితో శుద్ధం లేని దాసుడను. ఆ స్వామి యొక్క పరిశుద్ధ నామాన్ని ఉచ్చరించాను.
ఎంత పెద్ద దోషం చేశానో అని భయపడుతుండగా, భయం వద్దు అంటూ ఆ నీలి కలువ వర్ణుడు వచ్చి నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. 13వ పాసురం. అనుభవించి పోగొట్టుకోవలసిన పాపాలన్నీ నన్ను వదిలిపోయాయి. ఎలాగంటే బాగా కాలిన ఇనుము నీటిని తనలోకి ఈడ్చుకొని లాక్కున్నట్లు. దీనికి కారణం తుమ్మెదలు వాలేటటువంటి రంగురంగుల పూల శోభలతో నిండిన తోటలు సమృద్ధిగా ఉన్న శ్రీరంగం ఆలయములో ఉన్న చెరుకు వంటి మధురమైన శ్రీరంగేశుడిని నా కళ్ళారా సేవించి ఆనందించడమే. 14వ పాసురం. కలువల కంటే అందమైన కళ్ళున్న పడుతులతో కలిసి తిరిగి పాపకూపములో పడి మునిగాను. హంసలు నివసించే జలాశయాలున్న తిరుక్కూడైందై కుంభకోణంలో కొలువైన ఆరావముద పెరుమాళ్లను గూర్చి చింతించకుండా పాపాత్ముడునయ్యాను. 15వ పాసురం. అతి క్రూరమైన రావణుడి ఎత్తైన ప్రాకారాలతో నిర్మితమైన లంకను దగ్ధం చేసిన హనుమంతుడు సీతమ్మను కనిపెట్టిన తర్వాత భక్తితో శ్రీరాముడి పాదాల వద్దకు వచ్చి నమస్కరించాడు. ఆ దృశ్యాన్ని తలవగానే నాకు ఎముకలు వంగిపోయేంత భక్తి ఉదయించింది నా లోపల. ప్రేమ నిండి నా మనసులో జ్ఞాన స్నానం ఆచరించాను. భక్తి ఉదయించి నా లోపల ప్రేమ నిండి నా మనసులో జ్ఞాన స్నానం ఆచరించాను. 16వ పాసురం. మాయా జింకగా వచ్చిన మారీచుని చంపాడు శ్రీరాముడు. మద్ది చెట్లు రెండింటినీ విరిచాడు బాలకృష్ణుడు. త్రివిక్రముడయ్యి లోకాన్ని కొలిచాడు వామనుడు. మహాసముద్రం పొంగినట్లు మందర పర్వతంతో చిలికించి అమృతం ఉద్భవించేటట్లు చేసి దేవతలకు పంచినాడు శ్రీహరి. అలాంటి దేవదేవుడికి నా నోటితో ఈ శ్రేష్టమైన పాసురాల మాలికను సమర్పిస్తాను. 17వ పాసురం. తిరుప్పేరు నగరిలో వేంచేసిన శ్రీ సతి వల్లభుడి మహిమల్ని చెప్పుకునేవారు జన్మ దుఃఖాన్ని అధిగమించిన వారవుతారు. ఆ త్రిజగన్మోహనుడిని తక్కువ చేసి మాట్లాడే వారంతా శిశుపాలుడు మొదలైన వారు నశించిపోయినట్లుగా నామరూపాలు లేకుండా అంతమైపోతారనేది లోకోక్తి. అమాయకుడునైన నేను శిశుపాలుడులాగా పెరుమాళ్లను నిందించను. ఇది సత్యం, ఇది తథ్యం. జన్మరాహిత్యం కోసం సముద్రం రంగున్న శ్రీ సతివల్లభుడిపై నేను పెంచుకున్న ఆశ ఎంతో ఉన్నతమైనది అనేదే నా దృఢమైన నమ్మకం. 18వ పాసురం. అజ్ఞానం వంటి 5 రకాల వేదనల్ని అంతరింపచేసి సరైన ఆసనములో కూర్చొని కళ్లను మూసివేసి పంచేంద్రియాల ప్రభావాలను అణిచివేసి ఎడతెగక ధ్యానం చేసి భక్తియోగం ప్రకారం ఆ జగదీశ్వరుడిని చూడాలని ప్రయత్నం చేసేవారు ఆ సత్యస్వరూపుడిని చూడగలరా? అకుంఠిత విశ్వాసం, అచంచల భక్తి ఉంటే చూడగలరు. 19వ పాసురం. విభూతితో నిండిన పుర్రెను పట్టుకొని లోకుల ఇళ్లల్లో యాచిస్తూ వాళ్లు పెట్టిన భిక్షను తినే యాచకుడైన పరమశివుడిని బాధిస్తున్న శాపం నుంచి విముక్తినొసగిన వైకుంఠవాసుడు మహామాన్వితమైన తిరుకండియూరు, తిరువరంగం, తిరుమోయం, కాంచీపురం, తిరుప్పేరు నగర్, తిరుక్కడల్, మల్లై వంటి దివ్య దేశాల్లో వేంచేసి ఉన్నాడు. ఈ క్షేత్రాలతో సంబంధం పెంచుకున్నవారు ఉన్నత స్థానాలకు ఎదగగలరు. తక్కిన వారికి ఇలాంటి ఉద్ధరణ భాగ్యం లభిస్తుందా? 20వ పాసురం. దేవతల నాయకుడైన ఇంద్రుడు
తామరాలతో పుట్టిన చతుర్ముఖ బ్రహ్మ సర్వకాలాల్లో పుష్పాలతో పూజించి స్తుతించే పాద కమలాలు గల నళీన దళాయ తాక్షుడిని గురించి కలియన్ ఈ 20 పాసురాల్ని సాయించాడు. ఫలితాన్నెదురు చూడకుండా వీటిని నేర్చుకోగల ప్రవీణులు పరమపదం ఏలగలరు. తిరుమంగై ఆళ్వారు తిరువడిగళే శరణం. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. తిరుకురుందాండకం సంపూర్ణం. 475వ పేజీ. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం. తిరుమంగై ఆళ్వారు అనుగ్రహించిన తిరునేడుందాండకం. ఈ తిరునెడుందాండకం ప్రబంధములో 3 భాగాలు ఉన్నాయి. మొదటి పొత్తు 10 పాసురాలు విష్ణుతత్వాన్ని తెలియచేస్తోంది. రెండవ పొత్తు తాయార్లు పలుకులుగా సాయించబడింది. మూడవ పొత్తు తన చెలియతో నాయిక సంభాషించేట్లున్నది. 1వ పాసురం. మన ముందున్న వస్తు సముదాయములో మెరుపుతత్వాన్ని అంటే అశాశ్వతమైన స్వభావాన్ని చూపించిన వాడయి, చతుర్వేదాలను ప్రతిపాదించిన వాడయి, చంద్రుడిలా నాకు ఆహ్లాదాన్నిచ్చిన వాడయి, జ్యోతిర్మయుడయి ప్రకాశాన్ని ప్రసాదించే వాడయి, లోకంలోని జీవులకుండే వ్యాధి ముసలతనం లేని జన్మరహితమైన ఆత్మ పదార్థమైన వాడయి, మరణం గూర్చి చింతన లేని బంగారం వంటివాడయి, నీలమణి స్వరూపుడయి, దివ్యమంగళ విగ్రహుడయి, పంచభూతాలు తానైన వాడయి, పరంజ్యోతి స్వరూపుడయి, నా శరీరములో ఆత్మగా నెలకొని ఉన్న పరాత్పరుడయి, చుగురు వంటి పాదాల్ని నా తలపై ఉంచుతున్న వాడే నాకు శరణ్యం. 2వ పాసురం. సుందర స్వరూపులైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి తలిస్తే ఒక రూపం బంగారు వర్ణం, మరో రూపం అగ్నివర్ణం, 3వ రూపం కడలి అంటే నీలివర్ణం అని గోచరిస్తోంది. ఈ 3 రూపాల్ని సమిష్టిగా చూసినప్పుడు పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం ఇవే కాక అనేకమైనట్టి వేరువేరు వస్తు సముదాయం ఉన్నటువంటి జగత్తును సృష్టించి అన్నింటిలోనూ అంతరాత్మగా విలసిల్లే ఆ పరంజ్యోతి అయిన నీలమేఘ శ్యామ రూపమైన నా ప్రభువే సాక్షాత్కరిస్తాడు. 3వ పాసురం. నీలమేఘ శ్యామవర్ణంలోని తిరుమేని కలవాడు, గొప్ప కూర్మరూపంతో కడలిని మదించి అమృతం వచ్చినట్లు చేసినవాడు ఆ జనార్దనుడు. కృతయుగములో శంఖం వంటి తెల్లని వర్ణం కలవాడు, త్రేతాయుగములో ఎర్రని రంగు కలవాడు, కలియుగములో నల్లని కలువవలే నల్లనివాడు ఆ సర్వేశ్వరుడు. కాని ఆ వైకుంఠవాసుని శరీరపు రంగు ఇలాంటిదని తెలుసుకోవడం అసాధ్యం. నల్లని తిరుమేని కల, ఎర్రని నేత్రాలు కల ముల్లోకాల గురువును నేరుగా చూడగలమా? ఓ మనసా, నువ్వే చెప్పు చూద్దాం. 4వ పాసురం. ఇంద్రునికి బ్రహ్మకు కూడా కారణభూతుడు, పంచభూతాలకు అంతర్యామి అయిన వాడు. ద్రావిడ వేదం సంస్కృత వేదం 2 తానే అయినవాడు. 4 దిక్కులందలి సమస్త పదార్థాలకు అంతరాత్మ అయినవాడు. సూర్యచంద్రులకు అంతరాత్మ అయినవాడు. దేవతలకైనా తెలుసుకోవడానికి శక్యం కానివాడు. పరిశుద్ధుడు. వేదాంతాల్లోని మంత్రాలైనవాడు అయిన లోకేశ్వరుడిని తిరుమంత్రం జపం ద్వారా మాత్రమే అనుభవించగలం.
అవును ఓ మనసా, ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణాయ అనుభవం అప్పుడు మాత్రమే పొందగలం. 5వ పాసురం. ఒక పాదం ఉంచగానే అంతటను ఆవరించిన ఆవరణ జలం వరకు దూసుకొని పోయి నిలవగా, మరో పాదం సంపన్నుడైన బలిచక్రవర్తి అనుకున్న దానికన్నా పైకి బ్రహ్మాండం మీదుగా పోయి ఆకాశం మధ్య నుండి ఎదుగుతూ చంద్ర సూర్య నక్షత్ర మండలాలన్నిటినీ అతిక్రమించి వాటికన్నా పైకెళ్ళి లోకాలన్నిటినీ కొలిచిందే. అలాంటి ఆ నవమోహనాకారుడి పాదపద్మాలకు నమస్కృతులను అర్పించాను. 6వ పాసురం. దేహి అనేవారి మనసు తృప్తి చెందేట్లు అభయ వరదహస్తాలు కలవాడయ్యి, దేవతలకు అధిపతి అయ్యి, గరుడవాహనుడయ్యి, రాక్షసులపై సర్వవేళలా ఆగ్రహం కలవాడయ్యి, ఆ అసురుల విషయములో ఏమాత్రం దయచూపని స్వభావుడయ్యి వెలసిల్లేవాడు ఆ శ్రీవిభుడు. ఆ పరమాత్మ తానే ఇష్టపడి దివ్యదేశములందు కొలువై ఉన్నాడు. పెన్నానది ఈడ్చుకొని వచ్చిన పెద్ద వెదుళ్ల నుండి రాలిన ముత్యాలు తిరుక్కోవలూరులోని పంట పొలాల్లోకి వచ్చి చేరతాయి. అలాంటి పొలాల్లో బంగారమే పండుతుంది. ఓ మనసా, తటాకాలు మెండుగా ఉన్న ఆ తిరుక్కోవులూరు క్షేత్రం వెళ్ళి ఆ త్రివిక్రముడిని సేవించి తరించు. 7వ పాసురం. కొండలంత భుజాలకున్న బలమా, దానితో వచ్చిన గర్వము కల దుష్టరాజుల్ని పరశురాముడు తన గొడ్డలతో అంతం చేశాడు. శ్రీరామచంద్రుడు లోకాన్ని దీర్ఘకాలం పరిపాలించాడు. శక్తివంతమైన బల్యం ధరించిన వేలాయుధుడిని ఆ శ్రీహపతి జయించాడు. అతడే తిరుక్కోవులూరు దివ్యదేశములో నెలకొని ఉన్నాడు. శ్రీనాథునికి దాసురాలైన వింధ్యపర్వతములో తపస్సు చేసిన దుర్గాదేవి చేత రక్షింపబడుతుంది క్షేత్రం. వింధ్యపర్వతములో తపస్సు చేసిన దుర్గాదేవి చేత రక్షింపబడుతుంది ఈ క్షేత్రం. ఓ మనసా, వికసించిన పూలగుత్తులతో శోభించే వనాలు, విశాలమైన వీధులు, పద్మాలతో నిండిన సరస్సులు గల సుందరమైన తిరుక్కోవులూరు వెళ్ళి అక్కడి త్రివిక్రమ పరిమాళ్లను దర్శించి తరిద్దాం. 8వ పాసురం. తిరునీరంగం దివ్యదేశం కొండ శిఖరములో ఉన్నట్టి తిరుమల క్షేత్రం. నిలతింగళ్ తుండం దివ్యదేశం కంచిలోని ఉరగం. నీటిరేవులు గల తిరువెక్క పుణ్యస్థలాల్లో విరాజమానుడువైన ఓ దేవా, నీ గురించి చింతించే వారి హృదయాల్లో నిలిచే వాడవు నువ్వు. లోకం స్తుతించగా తిరుక్కారంగములో వేంచేసియున్నావు. కార్వానం దివ్యదేశంలోనూ ఉన్నావు. కావేరీ నది దక్షిణ తీరంలోని తిరుప్పేరు నగరలో కూడా నువ్వు వెలిసి ఉన్నావు. నా హృదయం నుండి ఎడబాయిని వాడవు నువ్వు. నీ పాద పంకజాల్ని సదా నమస్కరించే వాడను నేను. 9వ పాసురం. ఓడలతో రత్నాలను తీసుకొని వచ్చే సముద్ర తీరములో రాసులుగా పోయిబడే తిరుక్కడల్ మల్లై మహాబలిపురంలో వెలిసి ఉన్న స్థలసైన పెరుమాళ్లే ప్రాకారాలున్న కాంచీపురములో వేంచేసి ఉన్నాడు. తిరుప్పేరు నగరిలో కూడా కొలువై ఉన్నవాడు అతడే. కపాలమాలను ధరించినవాడు, పార్వతీదేవిని తన వామభాగములో కలిగినవాడు అయిన రుద్రుడిని తన శరీరములో అర్ధభాగంగా కలిగినవాడు, హిమవత్ పర్వతాలలో ఉన్న చల్లని తిరుప్పిరిదిలో ఉన్నవాడు, పగడపు వర్ణం కలవాడు ఎక్కడున్నాడు? స్వామి, నువ్వెక్కడున్నావో అని వెతుకుతూ మనసు చపలమయ్యి ఈ దివ్యదేశాలన్నీ తిరుగుతున్నాను. 10వ పాసురం. బంగారం వంటివాడా,
సమస్త లోకాల్ని రక్షించే కీర్తిమంతుడా, తప్పులు పట్టే స్వభావం కల చపల చిత్తుడను నేను. ఏనుగు వంటి గంభీరుడా అని నిన్ను సంబోధించటం తప్ప నేనేమీ ఎరుగుదను. నీ దాసుడను. లోకులు స్తుతించే దక్షిణ దిక్కువాడువయ్యి, ఉత్తర దిక్కువాడువయ్యి, పడమర దిక్కుకు చెందినవాడువయ్యి, చివరకు తూర్పున తిరుకండపుర మదపుటేనుగుపై అమరులు కెల్లవేళలా నాయకుడుగా ఉన్నవాడువు నువ్వు. వెనకబడిన వారు సైతం పూజించే జ్ఞాన ప్రకాశపు తేజో కాంతిమయుడవు. తిరుమూలక్కళములో సాక్షాత్కరించే మూలకారుండవు నువ్వు. ఓ పరమాత్మ, నీకిదే నా నమస్కారాలు. దక్షిణ దిక్కులో తిరుమాలీరం చోలై, ఉత్తరములో తిరుమల, పడమట శ్రీరంగం. ఇక్కడ నుండి పదుపాసురాలు నాయకుని ఎడబాటుకి నాయికి పడుతున్న విరాహవేదన గూర్చి ఆమె తల్లి వివరించడం. 10వ పాసురం. నా కూతురు చక్కని పట్టుబట్టలు ధరించి తయారవుతుంది. అంతలో మూర్ఛపోయి ఏడుస్తుంది. తాను ఎంతో ఆశగా దాచుకున్న ఆటబొమ్మపై ఇష్టం పోయి ఏడుస్తుంది. నిద్రపోవటం లేదు. క్షణమైనా నా ఒడిలో ఉండనంటుంది. ఎప్పుడూ శ్రీరంగనాథుడు శయనించి ఉండే తిరువరంగం ఎక్కడా అని అడుగుతుంటుంది. తేనె త్రాగే తుమ్మెదులు జూంకారం చేస్తూ తిరిగే పువ్వులు పెట్టుకున్న కురులున్నది జింకలా గెంతుతుండేది అయిన నా కుమార్తెను ఇలా మామూలుగా కాకుండా వ్యతిరేకంగా ఉండేటట్లు చేసింది ఎవరో? నేను అసలు విషయం తెలుసుకోవాలని సోది చెప్పే ఆమెను చూసి నిజం చెప్పమని అడిగితే ఆమె కడిలి రంగు లక్ష్మీపతియే ఇలా చేశాడని చెప్పింది. అమ్మలారా, అందర్నీ రక్షించే ఆ భుజంగశయనుడే ఇలా చేస్తే వేరే ఎవరు దాన్ని కాపాడగలరు? 12వ పాసురం. నా కుమార్తె మనసు ద్రవించి కన్నీరు పొంగి మైకం కమ్మి నిట్టూర్పులు విడుస్తోంది. అన్నం తినడం లేదు, నిద్రపోవడం లేదు. 10 తలల విషసర్పంపై శయనించిన ఓ పూర్ణుడా, సుగంధం వెదజల్లే పుష్పాలున్న తోటలనేకం గల తిరువాలీలోని నవ యవ్వనుడా అని స్వాగతిస్తోంది. విశాలమైన రెక్కలున్న గరుత్మంతుడులా ఆడుతుంది, పాడుతుంది. చెలికత్తెను పిలిచి శ్రీరంగానికి వెళ్ళి ఆ రంగనాథునితో ప్రేమాటను సాగిద్దామా అని అడుగుతుంది. నాకు అణిగి మణిగిని ఈ అల్లరి పిల్లను కన్న నేను ఈ లోకములో ఎన్ని నిందలకో లోనయ్యాను కదా, అయ్యో. 13వ పాసురం. నా కూతురు ఒక కొండను పైకెత్తి ఇంద్రుడు వర్షించిన రాళ్లవానను అడ్డగించిన వాడవు అని అంటుంది. కాంచీపురములో తిరువంగ క్షేత్రములో సాక్షాత్కరించే వాడవు అని కూడా అంటుంది. విల్లుని విరిచి సీతాదేవిని చేపట్టిన వాడవు అని అంటుంది. తిరువెక్కాలో పెవళించి అనుగ్రహించే ప్రభువు అని అంటుంది. అలనాడు మల్లరును అణిచిన వాడవా, గుర్రం వేషములో వచ్చిన కేసీ రాక్షసిని చంపిన వాడవా అని అంటుంది. తను ఇలా చెప్పిన మాటల్ని తాను పెంచే చిలుకకు చెప్పి తన ఎత్తైన స్తనాలపైన ఆనందంతో కన్నీటి బిందువులు కారుతుండగా పరవశురాలైపోతోంది. 14వ పాసురం. లేత సూర్యునిలా తిరుక్కురం గుడిలో ప్రకాశిస్తున్న మేఘవర్ణుడిని ముల్లోకాల్ని అధిగమించి ఆ పైన సమస్త లోకాలకు నాయకుడైన వాడు, ఎంత గ్రోలినా తనివి తీరని అమృత సమానుడు, శ్రీరంగక్షేత్రములో వేంచేసియున్న నిర్మలుడిని, బ్రాహ్మణులు మనసులో అలరారుతున్న వాడిని, దీపం వంటి కాంతిగల వాడిని, తిరుత్తంగన్ ఎందలి మరకతం లాంటి మెరుపుగల వాడిని, తిరువెక్కాయందున్న లక్ష్మీవల్లభుడిని కీర్తిస్తూ చిలుక గానం చేసేసరికి ఆనందంతో నిన్ను పెంచినందుకు ఇప్పుడు ఫలితం లభించిందే అని నా కూతురు చిలకతో పలికి దానికి నమస్కరించింది. 15వ పాసురం.
రాళ్లతో కట్టబడిన గొప్ప ప్రాకారాలున్న కాంచీపురములో నెలకొనియున్న మదగజం వంటి గంభీరుడా అని, కడలిలో పవళించియున్న పండు వంటి వాడా అని, తామర తటాకాలు చెరువులు అత్యధికంగా గల తిరువళందూరులో నిలబడి ఉన్న స్వామి అని, పెద్ద వీణను తన ఒడిలో ఉంచుకొని తెల్లని పళ్ళన్నీ కనిపించేటట్లు నవ్వుతూ, మృదువైన వ్రేళ్లు కందిపోయేట్లు తీగలను నిమురుతూ, నా కూతురు సున్నితమైన చిలకల ఒడిలోని వీణను మీటుతూ పెరుమాళ్లును పైవిధంగా పొగుడుతూ శ్రావ్యానందకరంగా ఆలాపన చేస్తోంది. 16వ పాసురం. నా పుత్రిక దూడలను మేపుతూ నవ్వుతుండే యువకుడా అని, పరిమళించే ఉద్యానవనాలున్న తిరుక్కండపురములో వెలిసిన నా పండు వంటి వాడా అని, వీధులందు సంతోషంగా నాట్యమాడే కుంభనర్తకుడా అని, తిరుమలలో నిత్యనివాసం చేసే బలవంతుడా అని, అసురులను జయించి అసురుకులాన్ని ధ్వంసం చేసిన వాడా అని, తోటల అనేకం కల తిరునరైయూరునందు నిల్చున్నవాడా అని, ఒత్తైన నల్లని కొంతలాలు గల నల్లనివాడా అని, నాకు సాయం చేసే ఉపకారుడా అంటూ ఆనంద కన్నీరు బొట్లుగా స్తనద్వయంపై కారుతుండగా పరవశించిపోతోంది. 17వ పాసురం. ఉబ్బుతున్న లేత చన్నులు జారిపోతుండగా, చేపల వంటి కన్నుల్లో కన్నీరు కారుతుండగా, ఇంటి బయట ఎర్రని కాళ్లగల పావురాయి ఆడపావురాయితో మెల్లగా మాట్లాడే చిన్న ధ్వనికి ఒడలు జలధరించి నా కూతురు ఒక్కటే చింతిస్తోంది. తిరుట్టంగల్, తిరుక్కోడైందై, తిరుక్కోవులూరు క్షేత్రాల గురించి ఆడి పాడి అభినయం చేస్తోంది. నా కూతురు ఈ విషయమయ్యి ఆమెను, ఓ అమ్మాయి, నువ్వు నోరు తెరిచి ఇలా పాడడం మన కులానికి మంచిదా అని అడిగితే పట్టించుకోకుండా తిరునరైయూరు దివ్యక్షేత్రాన్ని కీర్తిస్తూ పాడనారంభించింది. ఏం చెయ్యమంటారు? 18వ పాసురం. పాపాత్మురాలునయ్యుంటాను నేను, నా అందాల కూతురు నా మాట విననంటుంది. ఆ అమ్మాయి ఇంకా మేఘవర్ణములో ఉంటుంది. ఆయన తిరుమేని, కళ్ళు, నోరు, చేతులు, పాదాలు కూడా తామరులా ఉన్న భూదేవి చెప్పినట్లు వినేవాడు. పద్మావతీదేవి విషయమంటే కూడా ఆయనకు అదో పిచ్చి. ఆ దేవుడుంటే తిరువరంగం ఎక్కడ ఉంది అని, ఆ కడలి వర్ణుడు ఉంటే తిరునిర్మలైకు పోతాను అంటూ వాగుతుంది. అణుకువలేని వారు ఇలాగే ఉంటారా? 19వ పాసురం. లేతవి సుందరమైన స్తనాలున్న బొమ్మలాంటి సౌందర్యవతి అయిన నా కూతురు వైకుంఠవాసుడి వక్షస్థలములో శ్రీ లక్ష్మీదేవి ఉంటోందని తెలిసి కూడా ఆ స్వామికే తనను అర్పించుకుంది. తన వినయాన్ని వదులుకుంది. ఒక్కటే నిట్టూర్పులు విడుస్తుంది. సఖి, మనం శ్రీరంగం వెళ్ళి ఆ శ్రీరంగనాయకుడి అనుపమానమైన అందములో మునిగిపోదాం అంటుంది. కన్న తల్లినైనా నా మాటలు వినకుండా తిరుప్పేరు నగరు తిరుక్కోడైందై అనే ఊర్లోనే మనసులో తలుస్తూ పాడుతూ ఆడుతూ తామర కొలనుల్లో స్నానం చెయ్యడానికి వెళ్ళింది. అవును, కాని నీ కూతురు కూడా ఇలాగే చేస్తుంటుందా? 9వ పాసురం. రథబలం, ఖడ్గచానాల శక్తి విశేషంగా ఉన్న రావణుడి లంకను హనుమంతుడి ద్వారా అగ్నికి ఆహుతి చేశాడు ఆ శ్రీరాముడు. వాసుదేవుడు కడలిని దాటి 1000 భుజాలు కల బాణాసురుడిని జయించాడు. అతడే ఈ భూమినేలిన, భూమిని విడదీసిన, భూమిని మృంగిన, భూమిని ఉమ్మిన, భూమిని కొలిచిన పురుషోత్తముడు. ఆ యోగీశ్వరుడి నామాల్ని ఉచ్చరిస్తూ ఉంటుంది నా పుత్రిక. ఇలాంటి అమ్మాయిని లోకంలోని గొప్ప తపస్విని అంటూ మనం మెచ్చుకోవచ్చునా? ఇక్కడ నుండి 5 పాసురాలు నాయికి తన చెలియతో సిగ్గుపడుతూ చెప్పడం.
21వ పాసురం. కాటుక రంగు గల విడిపోయిన జుట్టు వెనక వ్రేలాడుతుండగా మకర కుండలాలు రెండు ప్రక్కల ప్రకాశించి ఆడుతుండగా ప్రయోగించడానికి సిద్ధమైన విల్లుతో తన సోదరుడితో వచ్చి నా ముందు నిలిచాడు. చేతులు తామరలలాగా ఉన్నాయి, అధరం పద్మంలా, రెండు కన్నులు పద్మాలలా, పాదాలు సైతం అలాగే ఉన్నాయి. అలాంటి వర్ణం గల వారి రూపాన్ని చూసి, ఓ చెలి, అతడు దైవమే అని భావించాను సుమా. ఆ రామభద్రుడే లక్ష్మణస్వామితో వచ్చి ఉంటాడని మనం గ్రహించాలి. 22వ పాసురం. కూరంజి రాగం ఒకటి పాడుతూ మనల్ని చూడగానే కాస్త సిగ్గుపడినట్లు పాటను ఆపారు. తర్వాత ఆయన ఆలాపన చేస్తుండగా ఆ పాటను వింటుండగా నా మనసు కన్నులు ఆ స్వామి దిశగా వెళ్ళి ఆయన పాదయుగళం మీద కేంద్రీకృతమయ్యాయి. ఇంతలో నా మేఖల చేతిగాజులు మాయమైపోయాయి. 4 భుజాలతో మకర కుండలాలతో అలరారుతుండే ఆ ప్రభువును వీక్షించాను. తమ నివాస స్థలం ఎంత దూరం అని నేను అడిగాను. అందుకాయన, ఇందు వందో ఎళిలాలా, ఇదే కదా అందమైన ఆలి, అంటే తిరువాలి క్షేత్రమే తన నివాసం అని చెప్పారు. 23వ పాసురం. లోపల అధికమయ్యే మనోవ్యధను నాకు ఇచ్చేసి నా తేజస్సును, నా గాజుల్ని ఆయన తీసుకువెళ్ళిపోయారు. లేత కొబ్బరి చెట్ల నుండి తేనె బొట్లుగా కారుతుండగా ఆ తేనెను త్రాగి తటాకాల్లో చేపలు ఎగిరెగిరి పడుతుంటే శ్రీరంగమే మన ఊరు అని ఆయన వచించారు. తేనె స్రవించే పూలున్న పచ్చని తులసిమాలలతో అలంకరించబడిన స్వామిని స్వప్నములో చూశాను. అలా చూచే భాగ్యం కలిగింది కదా అని, ఓ గరుడవాహనుడా, నీవిక నన్ను వదిలి వెళ్ళిపోకు అని అన్నాను. ఇదో విధమైన శోకమే కదా మనకు. 24వ పాసురం. లోకాల్ని మృంగిన పెద్ద నోరున్న కేశవుడు ఇక్కడికి వచ్చి చేపలలాంటి నా కళ్ళల్లోంచి నీరు కారుతుండగా విరాహబాధను నాకిచ్చి నన్ను వదిలి వెళ్ళిపోయాడా? విరాహబాధను నాకిచ్చి నన్ను వదిలి వెళ్ళి అవుపోయాడు. సముద్ర జలాన్నే త్రాగిన పెద్ద కడుపున్న నీలమేఘ శ్యాముడు గొప్ప తపోధనులు, మునులు, సురులు, అసురులు చుట్టూ ఉండగా ఒక చేతిలో శంఖం, మరో చేతిలో చక్రం ధరించి జల సమృద్ధి గల తిరువరంగమే తన ఊరని చెప్పి మరీ వెళ్ళాడు. అందువల్లనేమో నా 2 చేతుల్లోని శంఖపు గాజులు నా చేతుల్లో నిలవక జారిపోతున్నాయి. 25వ పాసురం. మెరిసే వెలుగు జిలుగుల తిరుమేని దీర్ఘమైన భుజాలు, కువలయపీడమనే ఏనుగును అణిచిన హస్తద్వయం, కళ్ళు, పెదవులు, సుగంధపూరిత తులసిమాల, ప్రభలు చిందే మకరకుండలాలు, వీటన్నిటినీ ప్రదర్శించి నా మనసును, నా సౌందర్యాన్ని, నా చేతిగాజుల్ని తనవి చేసుకొని నన్ను తన వారసురాలిగా చేసి వెళ్ళిపోయాడు. నన్ను తన భృత్యురాలిగా చేసుకున్న ఆ మధుసూదనుడు బంగారంలా వికసించిన పూలగుత్తులతో నిండిన సురపొన్ను తోటల మధ్యలో జల సమృద్ధితో ఉన్న శ్రీరంగమే నీ ఊరని చెప్పి నన్ను వదిలి వెళ్ళిపోయాడు. తూనీగను దూతగా పంపడం. 26వ పాసురం. వనాల్లో వికసించి పువ్వుల్లోని తేనెను పీల్చుకొని నీ ఆడ ఈగతో బాటుగా నువ్వు కూడా పువ్వుల్లో సుఖంగా కూర్చొని ఉండే ఓ 6 కాళ్ల తుమ్మెదా, నీకు నేను నమస్కరిస్తూ పశువుల్ని మేపి వాటిని కాపాడుతూ నిత్యసూరుల నాయకుడైన పురుషోత్తముడు అందమైన తిరువళ్ళూందూరిలో కొలువై ఉన్నాడు. నేడే అతని వద్దకు వెళ్ళి
బెదరకుండా నిలిచి, ఓ అమ్మాయి నీపైన ఆశపడుతోంది అని కాస్త చెప్పి చూడవా? కొంగను దూతగా పంపడం. 27వ పాసురం. అణుకువతో ఉండే ఎర్రని కాళ్ళున్న ఓ నారపక్షి, నువ్వు నేడే తిరుక్కండపురం వెళ్ళి నా ప్రియుడైన నా సన్నిహితుడైన పంకజనేత్రుడితో అతడి మీద నా వలుపును గూర్చి వివరించి వచ్చావంటే నాకు అంతకు మించిన ఆనందం వేరొకటి ఉండదు సుమా. ఇలా నువ్వు చేశావంటే ఈ కొలనునంతా నీకు సొంతం చేసి నిరంతరం చేపల్ని పట్టుకొని తినేట్లు నీకు అవకాశం కల్పించగలను. నువ్వు నీ సహచారిని ఈ ప్రదేశములో ఇంపుగా సుఖించవచ్చును కదా. పక్షులను దూతగా పంపి నాయకుడు రానందుకు అతనిపై కలిగిన సందేహాల్ని తన చెల్లికి చెప్పుట. 28వ పాసురం. ఓ సఖి, దక్షిణములో ఉండే లంకకు వెళ్ళి అక్కడి దుర్గమమైన కోటను దుష్టరావణుడిని అంతరింపచేశాడు. ఆ కౌసల్య దశరథ నందనుడు త్రివిక్రముడయి ముల్లోకాల్ని కొలిచాడు. మహాభారత యుద్ధములో అర్జునుని రథసారథి అయి దుష్టభూపాలులను నిర్మూలించాడు. కొండ వంటి రూపం, పెద్ద ఏనుగు వంటి గంభీర కళ తన నవమోహనాకారుడిని నా వివర్ణమైన స్తనాలనబడే స్తంభాల మధ్య చేర్చుకొని ఎక్కడికి పోనీయిక కౌగిలిలో బిగించి నా సర్వాంగాలు ఆనందించగా సర్వాకాల సర్వావస్థలందు కూడా మైమరిచి నా సమస్త వ్యక్తిత్వం అతనిలో కరిగిపోయేట్లు చేసుకుంటాను. ఈ క్రింది 2 పాసురాలు ఆళ్వారు తానే భావంతో అనుగ్రహించినవి. 29వ పాసురం. అలనాడు గోకులమందు పుట్టిన నప్పిన్న పిరాటికి వల్లభుడైన వాడు, అలలుగల సముద్రాన్ని బంధించినవాడు, ఎక్కువ బలంగల రాక్షసులు రాజైన రావణుడిని తన శక్తివంతమైన బాణాలతో మట్టుపెట్టి రాక్షస కులాన్ని విధ్వంసం చేసినవాడు, గోవర్ధనగిరి ఎత్తిన భుజబల పరాక్రముడు, విస్తారమైన తరంగాలతో కూడిన జలశయాలున్న తిరువిన్నగరలో నిత్యనివాసం చేసేవాడు, చల్లని తిరుక్కుడైందులో పవళించిన ఆశ్రిత వ్యామోహుడు, సర్వాధికుడు అయిన ఆ లోకేశ్వరుడిని అతిహీనుడునైన నేను నా మనసులో ఎల్లవేళలా చింతన చేస్తుంటాను. 30వ పాసురం. మెరుపులతో కూడిన మేఘం వంటి రూపం కలవాడా, ఓ నిత్యసూరుల అధిపతి, ఈ దాసుడిని అనుగ్రహించవా అని కలియన్ వేడుకుంటున్నారు. మునులు దేవతలు స్తుతించగా హంసరూపుడై వచ్చి విశిష్టమైన వేదాల్ని బయటకు తెచ్చిన జగన్నాయకుడిని రత్నఖచితమైన భవంతులున్న తిరుమంగై రాజ్యాధినేత, పెద్ద బల్లెం కలవాడు, శత్రువులకు మృత్యువు వంటి వాడు అయిన పరకాలుడు అని పిలువబడే కలియను స్తుతిస్తూ శబ్దాలంకారం అర్ధాలంకారాలతో మిళితమైన అపురూపమైన పాసురాల్ని సాయించాడు. ఈ పాసురాలు భగవంతుడి స్వరూప రూప గుణ విభూతుల్ని విస్తారంగా, అర్థవంతంగా, అద్వితీయంగా, ఆధ్యాత్మికంగా వివరిస్తాయి. సర్వలక్షణోపేతమైన పెరుమాళ్లకు సమర్పించే మాలికారూపమైన ఈ తమిళ పాసురాల్ని శ్రద్ధాభక్తులతో అభ్యసించే ప్రవీణులు తమ ప్రారబ్ధ కర్మ ఫలాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించుకొని ధన్యులు కాగలరు. తిరునెడుందన్నకం సంపూర్ణం తిరుమంగై ఆళ్వారు తిరువళిగళే శరణం.
ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము పెరియ తిరుమోళి పాసుర సహిత తాత్పర్యం సంపూర్ణం.